గౌతమ్ అదానీపై అమెరికా కోర్టులో ఆ ప్రభుత్వ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ వేసిన కేసునే ఇప్పుడు మళ్ళీ ప్రభుత్వమే దాన్ని ఉపసంహరించుకుంటానంటూ కోర్టుకెళ్ళింది. సో ఇంట్రెస్టింగ్ థింగ్ చూడండి, కారణం ఏంటి? అంతకుముందు బైడెన్ ప్రభుత్వంలో ఈ కేసు నమోదైంది. మీకు ఇప్పుడు ట్రంప్ ప్రభుత్వంలో ఈ కేసును ఉపసంహరించుకుంటున్నామంటున్నారు. కేసు ఏంటి? ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద అమెరికాలో ఉండే కంపెనీలు కానీ, అమెరికన్ బ్యాంకుల నుంచి, అమెరికన్ ఫైనాన్షియల్ మార్కెట్స్ నుంచి, అమెరికన్ స్టాక్ మార్కెట్స్ నుంచి నిధులను, పెట్టుబడులను సమీకరించిన ఏ విదేశీ కంపెనీ అయినా, వెదర్ ఇట్ కెన్ బి అన్ అమెరికన్ కంపెనీ ఆర్ ఏ ఫారిన్ కంపెనీ, ప్రొవైడెడ్ ఇట్ జనరేట్స్ మనీ ఫ్రమ్ అమెరికన్ ఎకానమీ, వీరు ఇతర దేశాల్లో అవినీతికర పద్ధతులకు పాల్పడితే తమ వ్యాపారాల్లో వారిపైన శిక్ష విధించే అధికారం అమెరికా ప్రభుత్వానికి ఈ చట్టం కల్పిస్తుంది. సో ఈ చట్టాన్ని ట్రంప్ లాంటి బిజినెస్ మెన్ ఓరియంటెడ్ బిజినెస్ మెన్ వ్యతిరేకిస్తూ వచ్చారు. దీనివల్ల అమెరికన్ కంపెనీలు వ్యాపారాలు చేయలేకపోతున్నాయి. మనమేం చేస్తాం? ఆ దేశాల్లో అవినీతి ఉంది, మరి ఆ అవినీతిని దృష్టిలో పెట్టుకునే వ్యాపారం చేస్తాం, లేకపోతే ఇతర దేశాల కంపెనీలు లాభాలు పొందుతున్నాయి అనే వాదన ఇప్పటి నుంచో వినబడుతుంది. ప్రెసిడెంట్ ట్రంప్ ఈ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్కు వ్యతిరేకమని కూడా గతంలో చెప్పాడు. ఎందుకంటే ఏదైనా చేసి బిజినెస్ డీల్ కుదుర్చుకోవాలి అనేది ట్రంప్ వైఖరి. సో ట్రంప్ మొరాలిటీ, ఎథిక్స్ వీటితో సంబంధం లేదు, వ్యాపారంలో, రాజకీయాల్లోనే లేదు, వ్యాపారంలో ఎక్కడికి ఉంటుంది. అందువల్ల ట్రంప్ మొదటి నుంచి కూడా ఈ చట్టానికి విరుద్ధమే. ఈ చట్టం అమెరికన్ కంపెనీస్కి వ్యతిరేకంగా పనిచేస్తుందని కూడా వాదించారు. ఇతర దేశాల కంపెనీలు కాంట్రాక్టులు కొట్టేసుకుంటుంటే అమెరికన్ కంపెనీలు నష్టపోతున్నాయని కూడా వాదించారు. సో అదానీ పైన ఈ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీసెస్ యాక్ట్ కింద కేసు పెట్టారు. దాంతోపాటు సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆఫ్ ఇండియా, ఈ ఫారిన్ కరప్ట్ ప్రాక్టీస్ యాక్ట్ కిందనేమో డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్లో కేసు పెట్టారు న్యాయశాఖ. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా అమెరికన్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ రైజ్ చేసేటప్పుడు ఈ ఈ రకమైన పొరపాట్లు చేశారని వాళ్ళు కేసు పెట్టారు. సో ఇప్పుడు విత్డ్రా చేసుకోవడానికి కారణాలు ఏంటి అని కోర్టు అడిగితే చాలా విచిత్రమైన కారణాలు ప్రభుత్వం చెప్పింది. మొదటి కారణం ఏంటంటే అమెరికాకు నయా పైసా నష్టం లేదు. ఇది రెండవ కారణం ఏంటంటే భారతదేశం, దీని ప్రధానమైన ఇంట్రెస్ట్ ఉన్నది భారతదేశంలో, కానీ భారత ప్రభుత్వము దీన్ని విచారించి ఏ చర్య తీసుకోవాల్సిన అవసరము లేదు అని భావించినప్పుడు మనం ఎందుకు పట్టించుకోవాలి? చూడండి, క్లియర్గా మోడీ ప్రభుత్వం అదానికి క్లీన్ చిట్ ఇచ్చిందని కూడా అమెరికా కోర్టులో అమెరికా ప్రభుత్వ విభాగమే వాదించింది. సో ఎక్కడైతే అవినీతికి పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయో ఆ దేశ ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇవ్వగా మనకేం పని? ఎందుకంటే ఆరోపణ ఏంటి? ఈ సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్ల కొరకు గౌతమ్ అదానీ, ఆయన సమీప బంధువు అయిన సాగర్ అదానీ, ఇతరులు ప్రభుత్వాలకు లంచాలు ఇచ్చారు. మోర్ దెన్ 2000 crores లంచాలు ముడుపులు ముట్టాయని. వాస్తవంగా అప్పుడు వైఎస్ జగన్ ముఖ్యమంత్రి, నేను చాలాసార్లు చెప్పాను, జగన్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్లు కుదిరాయి కనుక అదానీకి జగన్కు మధ్య క్విట్ పోకు ఉంది కదా. ఈ ఆరోపణ ఏం చేసింది కాదు, టీడీపీఏ చేసింది, కోర్టుకు వెళ్ళింది, ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ దగ్గరికి వెళ్ళి కేసు వేసారు. ప్రస్తుత ఆర్థిక మంత్రి ఆ కేసులో కేశవే ప్రధానంగా వేసింది. సో అధికారంలోకి రాగానే అదానీ ఉన్నాడు గనక గప్చుపయ్యారు. జగన్పై కూడా కేసు లేదు, ఎఫ్ఐఆర్ లేదు, ఏమీ లేదు. సో ఆ రకంగా జగన్ను చంద్రబాబు వదిలేశాడు. ఎందుకంటే అదానీ పట్టుకున్న మళ్ళీ అదానీ కూడా పట్టుకోవాలి కనుక, లేకపోతే రోజు జగన్ పైన తీవ్రమైన దాడి చేసేవారు. ఇంత మంచి కేసు అమెరికా కోర్టులో కేసు ఉంటే దానిపైన ఎవ్వరు ఒక్కరు మాట్లాడడం మీరు చూడండి. కూటమి నేతలు ఎవరైనా, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఎవరైనా మాట్లాడుతున్నారా? మరి జగన్ ఇలా అమెరికాలో కేసు ఉంది అని టార్గెట్ చేస్తున్నారా? ఎక్కడా మాట్లాడతలేదు. ఎందుకంటే అదానీపై కూడా కేసు ఉంది కనుక. సో అదానీ జగన్ల బాంధవ్యం పైన కేసు కనుక. కానీ మేము ఓపెన్గా అడుగుతున్నాం, అయ్యా జగన్ అవినీతి ముడుపులు తీసుకొని అదానీకి ఫేవర్గా సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్లు చేసి ఆంధ్రప్రదేశ్కు నష్టం కలిగించారని మీరే ఆరోపించారు కదా. మీరే ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్కి వెళ్ళారు కదా. మీరే
కోర్టుకి వెళ్ళారు కదా, మరి ఎందుకు ఆ కాంట్రాక్ట్ను రద్దు చేయరు అంటే చంద్రబాబు నాయుడు వింత వాదన ముందు పెట్టారు. ఇప్పుడు కాంట్రాక్ట్ రద్దు చేస్తే మనకు చాలా నష్టం జరుగుతుంది. పోనీ కాంట్రాక్ట్ రద్దు చేయకండి, నష్టం జరుగుతుంది కనుక. కానీ ఈ అవినీతి పాల్పడిన వ్యక్తులను ఎందుకు వదిలేస్తున్నారు? మీరు ఇప్పటికీ తిరుపతి రెడ్డి విషయంలో ఎవరికి ఏం కాలే కదా, ఒక చిన్న పనుకు తప్ప. ఇప్పుడు ఈ సోలార్ ఎనర్జీ కాంట్రాక్ట్లతో ఎవరికి ఏం లేదు, కేసు కూడా లేదు, ఎఫ్ఐఆర్ కూడా లేదు కదా జగన్ పైన. మరి ఎందుకు జగన్ పైన ఎఫ్ఐఆర్ పెడతలేరని అడుగుతున్నాం. మేము జగన్పై పెట్టండి అని అంటున్నాం. కానీ ఇప్పుడు ఏకంగా ఇక అదానికే క్లీన్ చిట్ అమెరికాలో లభించేలా ట్రంప్ ప్రభుత్వం చక్రం తిప్పింది. ఇంకో మాట కూడా ట్రంప్ ఎందుకు ఈ ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ ఇచ్చిన అఫిడవిట్లు ఏమన్నారంటే, ఈ కేసును మనము ఇంకా ముందుకు తీసుకెళితే దౌత్యపరమైన ఇబ్బందులు రావచ్చు అన్నది. అంటే ఈ దౌత్యపరమైన ఇబ్బందులు అంటే ఏంటిది? ఇండియన్ గవర్నమెంట్ నుంచి వ్యతిరేకత రావచ్చు, భారత్తో సంబంధాలు ఇబ్బందులు రావచ్చు అని కదా మీనింగు. అంటే మరి అదాని అవినీతికి పాల్పడ్డాన ఆరోపణలు వస్తే, అదానిపై నిరూపితమైతే, అదానిపై కేసు పెడితే మన భారత ప్రభుత్వం ఎందుకు బాధపడాలి? భారతదేశం ఎందుకు స్పందించాలి అనే క్వశ్చన్ వస్తుంది. అక్కడే అదానికి ఉన్న పొలిటికల్ లింక్స్ ఏంటి, భారతీయ జనతా పార్టీకి క్రోనీ క్యాపిటలిస్టులకు ఉన్న సంబంధాలు ఏంటి అని క్వశ్చన్ వస్తాయి. అక్కడే మోడీ రాజకీయ రైస్, పొలిటికల్ రైస్, అదాని బిజినెస్ ఎంపైర్ రైస్ మధ్య ఉన్న క్లియర్ కొరిలేషన్ చర్చకు వస్తుంది. సో అందువల్ల అదాని దేశంలోనే అతిపెద్ద సంపన్నుడుగా ఎలా మారాడు, దేశంలో ఎయిర్పోర్ట్లు, పోర్టులు, మైన్స్ అన్నీ ఒకటి తర్వాత ఒకటి అదానికి ఎలా అప్పచెప్తున్నారు అనే అంశాలు ముందుకు వస్తాయి. బట్ ఏదైనా దౌత్యపరమైన ఇబ్బందులు వస్తాయని ఓపెన్గానే అమెరికా ప్రభుత్వమే చెప్తోంది. భారత ప్రభుత్వమే క్లీన్ చిట్ ఇచ్చిందని అమెరికా ప్రభుత్వమే చెప్తుంది. అందువల్ల ఈ కేసు ఇక ముందుకు పోవడం వల్ల అనవసరం అని. సో మొదట్లో ఏం వార్తలు వచ్చాయంటే, అదాని అమెరికాలో భారీగా పెట్టుబడులు పెడతానని హామీ ఇచ్చాక ట్రంప్ ఈ కేసు కొట్టివేద్దామని అంగీకరించారని కూడా వచ్చింది. బట్ ఏదైనా అదాని కోసం భారతదేశం గనక అమెరికాతో మన దేశ రైతాంగ ప్రయోజనాలకు వ్యతిరేకమైన ట్రేడ్ డీల్ కుదుర్చుకుంటే మాత్రం అది ప్రమాదకరం. అదాని కాపాడేందుకు భారత ప్రజల ప్రయోజనాలను మనం అమెరికాకు తాకట్టు పెట్టకూడదనే కోరుకుందాం.